డీసీ మూవీ డీసీ మూవీ ఇప్పుడే చూసిన. చాలా అంటే చాలా బాగుంది. నాకు ఇంకా లోకేష్ కనకరాజ్ అన్న నాకు ఇంకా మైండ్ లోనే ఉన్నాడు, తిరుగుతూనే ఉన్నాడు. ఎందుకంటే నేను డైరెక్టర్ కోసం వచ్చా సినిమాకి. చాలా నేను బెనిఫిట్ షోకి ఇట్లా మార్నింగ్ షోకి రాక చాలా డేస్ అవుతుంది. కింగ్డమ్ సినిమా చూసిన తర్వాత ఇప్పుడు చూస్తున్నా ఆ సినిమా మార్నింగ్ షో. చాలా బాగుంది మూవీ అయితే. ప్రతి క్యారెక్టర్ కి ప్రతి క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది. మనం ఇంతకు ముందు విక్రమ్ సినిమాలో ఎవ్రీ క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ ఉంటుందో ఆ క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు కూడా ఈ మూవీలో 5 మినిట్స్ ఉన్న క్యారెక్టర్ కి కూడా ఇంపార్టెన్స్ ఉంది. మనం ఎక్స్పెక్ట్ చేయము ఇందులో ఒక హీరోయిన్ అనుకుంటాము, ఇంకొక హీరోయిన్ కూడా ఉన్నారు. స్టోరీ మనం నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళిపోయినారు. ఫస్ట్ హాఫ్ ఒకలా ఉంటే సెకండ్ హాఫ్ ఇంకొకలా ఉంటది. మనం ఇట్లా చూస్తే పక్కన ఏదైనా ఫ్రేమ్ మిస్ అయిపోతుందేమో అని అనిపించేలా ఉంది. వైలెన్స్ అయితే ఇక నెక్స్ట్ లెవెల్. అంటే ఐ మీన్ ఒక డైరెక్టర్ ఆల్రెడీ ఆయన డైరెక్షన్ లో కమల్ హాసన్ గారిని చూపించారు, విజయ్ గారిని చూపించారు, కార్తీ గారిని చూపించారు. కానీ ఫర్ ది ఫస్ట్ టైం ఒక డైరెక్టర్ తనని తాను ఎలా చూపించుకోవాలా అనేది పర్ఫెక్ట్ చూపించినాడు. నెక్స్ట్ లెవెల్ ఉంది. హీరోయిన్ అన్న వామికా గబ్బి గారి గురించి చెప్పాలనుకున్నా. కామెడీ గీమిడీ ఏం లేదన్న. డైలాగ్స్ మాటలు ఒక్కొక్క చిన్న చిన్న డైలాగ్స్ ఉంటాయి. చిన్న చిన్న డైలాగ్స్ ప్రతి ఒక్కటి కనెక్ట్ అవుతాయి. చిన్న చిన్న డైలాగ్స్ అంటే నిజం. మనకి మన తెలుగు ఇండస్ట్రీలో పూరి సార్ ఎట్లా డైరెక్షన్, మనం తమిళ్లో అలా, తెలుగులో పూరి గారు, అక్కడ కనకరాజ్ గారు తమిళ్లో అట్లా చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా చేశారు. వామికా గబ్బు గారు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. యా సూపర్ గా చేసినారు. వర్త్ వాచింగ్. బీజిఎం ఎక్కడ డిసప్పాయింట్ గారు, ఎక్కడ ఎక్కడ డిసప్పాయింట్ గారు. సాంగ్స్ చెప్పొద్దు ఇక. బీజిఎం అయితే సాంగ్స్ బీజిఎం అన్న ఒకటేగా, ఇది ఏముండదు. ప్రతి ఒక్కరి దగ్గర కనెక్ట్ అవుతారు. బీజిఎం కనెక్ట్ అవుతారు. ప్రతి ఒక్క క్యారెక్టర్ కి కనెక్ట్ అవుతారు. అంటే ఎట్లుంటది అంటే మనకి ఈ క్యారెక్టర్ మనకి నచ్చుతుంది అనే లోపు ఆ క్యారెక్టర్ మిస్ అయిపోతుంటది. సో అట్లుంది మూవీ. చాలా అంటే చాలా బాగుంది. ట్రైలర్ లో ఒక 10-15% చూపించారు. అసలు ఏం చూపెట్టలే ట్రైలర్ లో. అంత సినిమాలో చాలా బ్యాలెన్స్ ఉండిపోయింది. ట్రైలర్ లో ఒక అట్లా 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 పెట్టి వదిలేసిండు అంతే. కొన్ని పెట్టి వదిలేసిండు అంతే. ఒక 1 మినిట్ చూపించిండు అంతే. మొత్తం బ్యాలెన్స్ అంతా సినిమా చాలా ఉంది ఇంకా.